ఓకేనా? ప్రెజెంట్ మన టాపిక్ ఏంటమ్మా? ఫిగర్ ఫార్మేషన్ ఆర్ అంటే లేదా షేప్ ఆఫ్టర్ యాడింగ్ ఆర్ కంబైన్డ్ షేప్స్. ఓకేనమ్మా? సో మాక్సిమం లెంతీగా ఉందని చెప్పి ఈ నేమ్ అయితే వాడతామమ్మా మనం. ఫిగర్ ఫార్మేషన్ సింపుల్ గా వాడతాం. లెంతీగా ఉంటుంది ఇదైతే. సో ఇది మీకు ఈజీ టాపిక్. నిన్న మనం ఏం చేసామన్నా ఒక కిండర్ జాయ్ అనే ఒక గేమ్ తో కంపేర్ చేసుకున్నాం మనం. ప్రీవియస్ క్లాస్ లో ఏం చేసాం? కిండర్ జాయ్ అంటే కిండర్ జాయ్ లో మనం ఒక టాయ్స్ వస్తాయి. టాయ్స్ ని ఏం చేస్తాం? ఆ చిన్న చిన్న బొమ్మల్ని ఆ చిన్న చిన్న షేప్స్ ని మనం యాడ్ చేస్తే ఇంకొక టాయ్ తయారవుతుంది. ఒక బొమ్మలాగా తయారవుతుంది. ఒక షేప్ వస్తుంది దానికి. సో ఇది కూడా మన గేమ్ లాగానే ఉంటుంది. టోటల్ గా చాలా ఈజీ టాపిక్ అమ్మా. మనం ఇప్పటివరకు నేర్చుకున్న అన్నిట్లో కూడా చాలా ఈజీగా ఉండే టాపిక్ ఇదే ఉంటుంది. ఓకేనమ్మా? ఇంతకుముందు టాపిక్లలో కొద్దిగా లిటిల్ బిట్ హార్డ్ ఉండొచ్చు. అన్ని కూడా ఈజీ టాపిక్సే. కానీ ఇది ఇంకా ఈజీగా ఉండే టాపిక్. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినవే లెఫ్ట్ సైడ్ ఆన్సర్ ప్రాబ్లమ్ ఫిగర్లు ఏవైతే ఇచ్చాడో అవే అక్కడ ఆన్సర్ ఫిగర్ లో చూడాలి. ఓకేనమ్మా? కొత్తగా ఏమి రాకూడదు. ఓకేనమ్మా? ఉన్న మనకి లెఫ్ట్ సైడ్ ఇచ్చిన వాటిలో ఏది మిస్ కాకుండా చూసుకోవాలి. ఏమేమి ఇచ్చాడో చూసుకోవాలి. అక్కడ ఉన్నాయో లేవో చూసుకుంటే సరిపోతుంది. సో మనం ఏం చేస్తాం? ఎలిమినేషన్ మెథడ్ అంటే రాంగ్ ఆన్సర్ ఏదైతే అనిపిస్తున్నాయో వాటిని ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కరెక్ట్ ఆన్సర్ తొందరగా వస్తుంది. ఓకేనమ్మా? ఒకసారి ఆన్సర్ వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్రాబ్లమ్ ఫిగర్ లో ఏమేమి ఉన్నాయి షేప్స్ అవన్నీ అక్కడ ఉన్నాయో లేవో చూసుకుంటే సరిపోతుంది. ఓకేనమ్మా? సో ఈ రోజు మనం కంప్యూటర్ లో కొన్ని పిక్చర్స్ ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేసినప్పుడు మీరేం చేయాలమ్మా? ప్రతిసారి కూడా ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా? ప్రతిసారి ఆన్సర్ సెండ్ చేయండి. ఆఫ్టర్ లాస్ట్ లో ఏం చేస్తారు? టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చేసి సెండ్ చేస్తే సరిపోతుంది. ఓకేనమ్మా? సో ప్రాక్టీస్ అనేది మీకు ఎక్కువ కావాలి. ఓకేనా? చాలా ఈజీ టాపిక్. నేను చెప్పకుండానే ఓకేనమ్మా? ఈ టాపిక్ వరకు అయితే నేను చెప్పకుండానే చాలా వరకు మీకే వచ్చేస్తాయి కదా? ఓకేనా? రైట్. ఫస్ట్ వన్ తో క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనమ్మా? ఫస్ట్ వన్ ఓకేనమ్మా? అందరూ మీ ఆన్సర్ సెండ్ చేశారా? సో ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్ వాడుకుంటారా? లేదంటే డైరెక్ట్ గా ఆన్సర్ మీకు కనిపించిందా? చూడండి ఒకసారి. ఓకేనమ్మా? సో మనకి ఇక్కడ ఏమున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రాబ్లం ఫిగర్ లో. సో ఈ రెండు ట్రయాంగిల్స్ నాన్న. ట్రయాంగిల్స్ కానీ ఎలాంటి ట్రయాంగిల్స్ కూడా చూడండి మీకు. మీకు ట్రయాంగిల్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. మీకు మ్యాథమెటిక్స్ లో వస్తుంది అది. ఓకేనమ్మా? మ్యాథ్స్ సబ్జెక్ట్ లో మీకు వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఆ ట్రయాంగిల్స్ ఎందుకు ఇక్కడ యూజ్ అవుతున్నాయి అన్నది కూడా మనకి ఇక్కడ ఈ ప్రాబ్లం చాలా యూజ్ అవుతుంది. సో మీకు చూడగానే నాకు బి అనేది రాంగ్ ఆన్సర్ అనిపించిందమ్మా. చాలా షేప్స్ ఉన్నాయి దీంట్లో కదా. మనకి ప్రాబ్లం ఫిగర్ లో 4 షేప్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం చాలా ఉన్నాయి. సో ఇది నేను ఇక్కడ కౌంట్ ఏం చేయకుండానే డైరెక్ట్ గా రాంగ్ అని పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఏ సి డిలో ఒకటి కరెక్ట్. ఓకేనమ్మా? సో చూద్దాం ఒకసారి. ఈ ట్రయాంగిల్స్ చూడండి. ఇక్కడ ఈ ట్రయాంగిల్ చూడండి. ఇక్కడ ట్రయాంగిల్ ఉందమ్మా. దీని వరకు ట్రయాంగిల్ నేను రాస్తున్నాను, డ్రా చేస్తున్నాను చూడండి ఒకసారి. ఇది ఒక ట్రయాంగిల్ అమ్మా. సో ఈ ట్రయాంగిల్ చూడండి ఒక స్ట్రైట్ లైన్ వచ్చిందమ్మా. ఒక స్ట్రైట్ లైన్ ట్రయాంగిల్స్ లాగా ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంది ఇది. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రెండు లైన్స్ చూడండి ఒకదానికొకటి ఎల్ షేప్ లో ఉన్నాయి. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్న. మీరు మళ్ళొకసారి చూడండి. ఇక్కడ వరకు ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం మనం. రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా. సో ఈ రెండు ట్రయాంగిల్ ఎలా ఉన్నాయి? ఈ లైన్ చూస్తే ఎల్ షేప్ లో ఉన్నాయి. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అనేవి ఇక్కడ లేవు నాన్న. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సిలో రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ రెండు షేప్స్ కూడా ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా. సిలో చూడండి ఒకసారి. ఈ రెండు షేప్స్ ఉన్నాయి నాన్న. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. తర్వాత ఈ రెండు ట్రయాంగిల్స్ ఇదొకటి ఇదొకటి అనుకోవచ్చు. కానీ మంచిగా అబ్జర్వ్ చేయండి. ట్రయాంగిల్స్ యొక్క ఈ ఎడ్జ్ చూడండి. ఓకేనమ్మా? ఈ ఎడ్జ్ చూడండి. స్ట్రైట్ లైనా కర్వ్ లైనా ఇది? ఓకేనమ్మా? ఇది స్ట్రైట్ లైనా కర్వ్ లైనా? చూడండి ఈ ట్రయాంగిల్స్ కి మూడు కూడా స్ట్రైట్ లైన్స్ ఏ ఉన్నాయి. కర్వ్ లైన్స్ అంటే వక్ర రేఖలు, వంకరగా ఉన్న రేఖలు ఎక్కడ లేవు. ఓకేనమ్మా? మూడు కూడా స్ట్రైట్ లైన్సే. కానీ ఈ ట్రయాంగిల్ లో ఇది ట్రయాంగిల్ కాదు యాక్చువల్ గా. ఇదొక లైన్, ఇదొక లైన్ సైడ్. కానీ ఇది సైడ్ కాదమ్మా. ఇది ఏంటమ్మా? ఇది కోన్ షేప్ అంటారు దీన్ని. ఇది స్ట్రైట్ లైన్ కాదు. ఓకేనమ్మా? ఈ ట్రయాంగిల్ లో ఈ రెండు స్ట్రైట్ లైన్సే. కానీ ఇది స్ట్రైట్ లైన్ కాదు. కాబట్టి సి కూడా రాంగ్ ఆన్సరే. మరి మూడు రాంగ్ ఆన్సర్ అయితే డి కరెక్ట్ ఆన్సర్ అంట మనకు తెలుసు యాజ్ యూజువల్ గా. కానీ కరెక్టా కాదో చూద్దాం. ఈ రెండు సైడ్లు చూడమ్మా. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఫిగర్ లో ఉన్న ఈ రెండు, ఇక్కడ ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. సో చూడండి ట్రయాంగిల్ మూడు లైన్స్ కూడా స్ట్రైట్ లైన్సే. సో ఈ ట్రయాంగిల్ కూడా చూడండి 1 2 3 ఈ మూడు కూడా స్ట్రైట్ లైన్సే. సో ఈ నాలుగిటిని అటాచ్ చేస్తే డి అనే షేప్ ఫామ్ అయిందమ్మా. ఓకేనమ్మా? కంబైన్ చేసాం. ఈ నాలుగిటిని ఒక దగ్గర తీసుకొచ్చి కంబైన్ చేసాం ఆర్ యాడింగ్ చేసాం.
మన జనరల్ లాంగ్వేజ్ ఏం చేస్తాం, మనం ఒక గమ్ పెట్టి అతికించాం అనుకోండి, 4 షేప్స్ ని గమ్ పెట్టి అతికించాం, అతికిస్తే ఈ షేప్ ఫామ్ అయింది. ఓకేనమ్మా. సో డి ఈస్ అవర్ ఆన్సర్. స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. స్క్రీన్ షాట్ తీసుకొని ఆఫ్టర్ క్లాస్ ఓకేనా కంపల్సరీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ వన్ మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా. సో ఏలో ఇక్కడ ఉన్న ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏముందో చూస్తున్నాం. ఇక్కడ ఇది ఒక షేప్ ఉందమ్మా, ఇదేంటో షేప్ తెలియదు. ఇక్కడ ఒక 2 సర్కిల్స్ ఉన్నాయి. సో ఒక సర్కిల్ దీంట్లో అడ్జస్ట్ అయితే, ఒక సర్కిల్ దీంట్లో అడ్జస్ట్ అయింది. ఓకేనా. సో చూస్తే ఏలో రాంగ్ ఆన్సర్ అని ముందే తెలిసిపోయింది, ఎందుకంటే ఏలో ఈ షేప్ ఉందమ్మా. ఇలాంటి షేప్ ప్రాబ్లం ఫిగర్ లో లేదు. ఒక ఎగ్ షేప్ లాంటి షేప్ ఉందా అక్కడ, లేదు. సో ఏ అనేది అయితే రాంగ్. నెక్స్ట్ బిలో చూద్దాం. బిలో ఈ మిడిల్ వన్ ఓకేనమ్మా. మిడిల్ లో ఈ షేప్ అయితే ఉందా, ఇలా క్రాస్ గా ఉందమ్మా. ఇది ఇక్కడ ఈ షేప్ ఇది ఓకే. కానీ ఈ రెండు చూడండి సర్కిల్సా. ఓకేనమ్మా. ఈ రెండు సర్కిల్ షేప్ లో ఉన్నాయా, ఎగ్ షేప్ లో ఉన్నాయా? ఎగ్ షేప్ లో ఉన్నాయి. కాబట్టి బి అనేది రాంగ్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ సి కూడా సేమ్ అదే రీజన్ తో సి కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు సర్కిల్స్ కావునన్నా, ప్రాబ్లం ఫిగర్ లో ఉన్న ఈ రెండు సర్కిల్స్ కావు, ఎగ్ షేప్ లో ఉన్నాయి. ఓకేనమ్మా. సో అవి కావు. నెక్స్ట్ మరి డి ఈ 3 రాంగ్ ఆన్సర్ కాబట్టి డి కరెక్ట్ ఆన్సర్ కాదో చూద్దాం. ఫస్ట్ మీరు ఏం చేశారంటే ఈ రెండు సర్కిల్స్ ఓకేనమ్మా, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఇక్కడ చూడండి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది సర్కిల్. ఓకే. సో మీరు కొద్దిసేపు ఈ సర్కిల్ ని పట్టించుకోకండి అమ్మా. పట్టించుకోకుండా మిగిలిన షేప్ చూడండి, మిగిలిన షేప్ వరకు ఇలా చూడండి. దీని వరకే చూడమ్మా. ఇక్కడ ఉందా, సేమ్ ఉంది కదా, ఉంది. ఇక్కడ ఒక చిన్న సర్కిల్ ఒక పెద్ద సర్కిల్, ఇక్కడ ఒక చిన్న సర్కిల్ ఉంది పెద్ద సర్కిల్ ఉంది. కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ చూడగానే ఏ రాంగ్ ఆన్సర్ అనిపించింది, వాటిని ఎలిమినేట్ చేశాం. నెక్స్ట్ బి అండ్ సిలో ఒకే రీజన్ ఉందమ్మా. ఈ రెండు సర్కిల్స్ కావు, ఈ రెండు సర్కిల్స్ కావు. కాబట్టి మనకి ఇక్కడ ప్రాబ్లం లో సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ రెండు కానీ సర్కిల్స్ కావు, మనకి ఎగ్ షేప్ లో ఉన్నాయి. ఓకేనా. సో డీలో మాత్రం కరెక్ట్ గా మనకు కావాల్సిన విధంగా అన్ని కరెక్ట్ గా ఉన్నాయమ్మా. ఒక చిన్న సర్కిల్ పెద్ద సర్కిల్ తర్వాత ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ కూడా ఉంది కరెక్ట్ గా. ఇక్కడ 3 ఉన్నాయి డయాగ్రామ్స్, 3 పిక్చర్స్ ఉన్నాయి. ఆ 3 కూడా ఈ పిక్చర్ లో కంబైన్డ్ గా కలిసిపోయి 3 ఉన్నాయి ఇక్కడ కూడా. సో డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనా. సో మనకి ఇక్కడ ఎన్ని షేప్స్ ఉన్నాయమ్మా ప్రాబ్లం ఫిగర్ లో? 3 ఉన్నాయి, అవునా. సో ఇక్కడ కూడా అన్ని చెక్ చేసుకుందాం. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. బిలో చూస్తే 1 2 3 ఉన్నాయి. సిలో చూస్తే 1 2 3 ఉన్నాయి. డిలో కూడా 1 2 3 ఉన్నాయి. అంటే కౌంటింగ్ చేస్తే ఒక్కటి కూడా ఎలిమినేట్ కావట్లేదు. ఓకేనమ్మా. కౌంటింగ్ చేస్తే ఒక్కటి కూడా ఎలిమినేట్ కావట్లేదు. కాబట్టి ఇంకా వేరే మెథడ్ ఏమన్నా చూద్దాం ఒకసారి. సో ఈ 3 షేప్స్ చూడండి. ఏలోకి వచ్చిన తర్వాత ఏలో చూస్తే ఈ షేప్ ఉందమ్మా, ఈ హాఫ్ షేప్ చూడండి. ఈ పైన హాఫ్ షేప్ ఉందా, ఈ అడ్డంగా ఒక లైన్ ఉందమ్మా క్రాస్ గా. ఈ లైన్ పైన ఉన్న షేపు ఎక్కడన్నా మనకు ఉందా, లేదు. కాబట్టి ఏని రాంగ్ ఆన్సర్ అందాం. నెక్స్ట్ బిలో చూడండి, ఈ కింద షేప్ ఉందమ్మా. కింద షేప్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కానీ పైన షేప్స్ చూడండి, ఈ రెండు సేమ్ గా ఉన్నాయి కదా. ఇక్కడ బిలో ఈ రెండు సమానం, ఈక్వల్ సైజు ఈక్వల్ షేప్ లో ఉన్నాయి, సేమ్ షేప్ లో ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఆ రెండు అలా ఉన్నాయా, లేవునన్నా కదా. ప్రాబ్లంలో ఆ రెండు అలా లేవు. కాబట్టి ఏం చేస్తాం, మనం బిని కూడా ఎలిమినేట్ చేస్తాం. నెక్స్ట్ సి అండ్ డి చూడటానికి రెండు సేమ్ ఉన్నాయి. ఒకసారి చూడండి, రెండు సేమ్ అనిపిస్తున్నాయి. ఓకేనమ్మా. సో ఇక్కడ సి అనేది ఎలిమినేట్ అవుతుందమ్మా. సి ఎందుకు ఎలిమినేట్ అవుతుంది ఒకసారి చూడండి. సైజు కొంచెం పెద్దగా ఉన్నాయి నాన్న, యాక్చువల్గా సైజు పెద్దగా ఉన్నాయి. తర్వాత ఆల్మోస్ట్ ఈ రెండు సేమ్ ఉన్నాయి నాన్న. మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ రెండు సేమ్ ఉన్నాయి. కానీ సి ఎలిమినేట్ అవుతుంది. ఎందుకు చూడండి ఒకసారి. నేను ఆన్సర్ ముందే చెప్పానమ్మా, డి ఆన్సర్ అని చెప్తున్నాను. ఓకేనా. సి కొంచెం ఈ రెండు సేమ్ ఉన్నప్పుడు సి అనేది సైజ్ పెద్దగా ఉందమ్మా.
ఆల్మోస్ట్ ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి. ఓకేనా? కానీ సి ఎలిమినేట్ అవుతుంది, డి ఆన్సర్ అవుతుంది. దీన్ని రెండు రకాలుగా చెప్పొచ్చు యాక్చువల్గా, కానీ లిటిల్ బిట్ దగ్గరగా ఉన్నాయమ్మా. ఈ షేప్ అనేది ఇక్కడ ఉంది, ఈ షేప్ అనేది ఇక్కడ ఉంది, ఈ షేప్ అనేది ఇక్కడ ఉందమ్మా సిలో. కానీ డిలో కూడా సేమ్ ఉంది. మరి అలా అయితే డి కూడా సేమ్ ఉంది. ఈ షేప్ ఇక్కడ ఉంది నాన్న. ఓకేనమ్మా? నెక్స్ట్ ఈ షేప్ అనేది ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఈ షేప్ అనేది ఇక్కడ ఉంది. ఆల్మోస్ట్ రెండు సేమే ఉన్నాయి కదా మరి. ఓకేనా? కానీ ఇక్కడ మనం కంపేర్ చేస్తే ఈ షేప్ ఉందమ్మా, ఈ షేప్ ఒక్కదాన్ని చూడండి. ఈ షేప్ ఒక్కదాన్ని చూస్తే ఓన్లీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఫిగర్ లో ఈ దీనికి మాత్రం మ్యాచ్ అవుతుంది. ఓకేనమ్మా? మామూలుగా అయితే రెండు సేమ్ ఉన్నాయి కదా అని ఒక డౌట్ వస్తుంది మీకు. కానీ షేప్స్ సైజ్ చూస్తే మాత్రం డీనే కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఓకేనా? ఆ విధంగా దీన్ని చూసినా కానీ ఇది ఇక్కడ మ్యాచ్ కావట్లేదు, ఇది మాత్రమే మ్యాచ్ అవుతుంది. అలా చూసి సి రాంగ్ ఆన్సర్, డి కరెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చమ్మా. మీకు మాత్రం ఆల్మోస్ట్ రెండు సేమ్ ఉన్నట్లుగా ఓకేనమ్మా? ఆల్మోస్ట్ రెండు సేమ్ ఉన్నట్లుగానే కనిపిస్తుంది. కానీ మనం ఒకటే చూడాలమ్మా, ఇక్కడ ప్రాబ్లం ఫిగర్ లో ఇది చాలా పెద్దగా ఉందమ్మా, ఇది చాలా చిన్నగా ఉంది. ఓకేనా? ప్రాబ్లం ఫిగర్ లో ఇది చాలా పెద్దగా ఉంది, ఇది చాలా చిన్నగా ఉంది. కానీ సిలో చూడండి ఆల్మోస్ట్ రెండు ఈక్వల్ సైజులో ఉన్నట్లుగా ఉన్నాయి. కొంచెం ఇది పెద్దగా ఉంది, కొంచెం తక్కువగా ఉంది. కానీ ప్రాబ్లం ఫిగర్ లో మాత్రం ఈ రెండు, ఇది చాలా పెద్దగా ఉంది, ఇది చాలా చిన్నగా ఉంది. ఓకేనా? ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ రెండు సేమ్ ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. సో మనం డీలో చూస్తే ఇది చాలా పెద్దగా ఉందమ్మా, ఇది చాలా చిన్నగా ఉంది. అలా చూసి కూడా డి కరెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఓకేనమ్మా? డి ఈస్ అవర్ ఆన్సర్. స్క్రీన్ షాట్ తీసుకున్నానా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ వన్ అండ్ ఈజీ వన్, తొందరగానే ఆన్సర్ వచ్చేస్తుందమ్మా. మీ ఆన్సర్ సెండ్ చేయండి. చాలా ఈజీ వన్ కదా ఇది. ఓకేనమ్మా? ఇచ్చిన వాటిలో ఎన్ని పీసులు ఉన్నాయన్నా? ప్రాబ్లం ఫిగర్ లో ఎన్ని పీసెస్ ఉన్నాయి? 4 ఉన్నాయి పీసెస్ కదా. 1 2 3 4. సో 4 అనే నెంబర్ రాసుకోండి. సో ఏలో చూడండి 1 2 3 4 పీసెస్ ఉన్నాయి. ఓకేనమ్మా? 4 పీసెస్ ఉన్నాయి. బిలో చూస్తే 1 2 3 4 పీసెస్ ఉన్నాయి. నెక్స్ట్ సిలో చూస్తే 1 2, ఓకేనమ్మా, 2 ఉన్నాయి. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డిలో చూస్తే 1 2 పీసెసే ఉన్నాయి. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. మనకి ఇక్కడ 4 ఉంటే ఆన్సర్ ఫిగర్స్ లో కూడా 4 ఉండాలి. లేదు అంటే ఇంకా వాటిని అది ఎలా ఉన్నాయి, వాటి షేప్స్ ఇక్కడ ఉన్నాయా లేవా, మ్యాచ్ అవుతున్నాయా లేవా, ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. నెంబర్ అనేది ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 2 ఉంది. సో అక్కడే మ్యాచ్ కావట్లేదు కాబట్టి మన షేప్స్ తో పని లేదు, నెంబర్ మ్యాచ్ కావాలి కాబట్టి వీటిని రెండింటిని ఎరేజ్ చేసాం, ఎలిమినేట్ చేసాం. సో ఈ రెండింటిలో ఒకటి కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మీరు ప్రాబ్లం ఫిగర్ చూస్తే ఈ రెండు ఒక సైజులో ఉన్నాయి నాన్న, ఈ రెండు ఒక సైజులో ఉన్నాయి. కానీ ఏలో కూడా ఈ మరీ ఇంత సన్నగా ఉన్న ఆప్షన్స్ మనకి ఎక్కడన్నా ఉన్నాయా? ఏలో కూడా సేమ్ ఉన్నాయి నాన్న. కానీ ఈ రెండు చూడండి మరీ సన్నగా ఉన్నాయి, ఈ రెండేమో చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇక్కడ సైజులు మ్యాచ్ కావట్లేదు కదా. సో ఏ కూడా రాంగ్ ఆన్సర్. మరి బిలో మ్యాచ్ అవుతుందా అంటే ఇక్కడ రెండు పెద్దవి ఉన్నాయి, ఇక్కడ రెండు చిన్నవి ఉన్నాయని చెప్పాను మీకు, అవునా? సో ఇక్కడ చూడమ్మా, పైన రెండు చిన్నవి, ఇక్కడ ఈ రెండు పెద్దవి. ఓకేనమ్మా? సైజులో 2 స్మాల్ ఉన్నాయి, 2 బిగ్ సైజులో ఉన్నాయి. ఇక్కడ ఈ రెండు చూడమ్మా, 2 స్మాల్ ఉన్నాయి, 2 బిగ్ సైజ్ ఉన్నాయి. అవి డిఫరెంట్ డైరెక్షన్స్ లో టర్న్ చేసి ఉన్నాయి. ఒక దగ్గరికి అటాచ్ చేసి మనం గంబెట్టి అతికించామనుకోండి, ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా? రైట్ నాన్న? రెడ్ బాల్ బి దగ్గర పెట్టాను. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్. ఓకేనమ్మా? చాలా ఇంట్రెస్ట్ గా ఉంది కదా టాపిక్. ఒక గేమ్ లాగానే ఉంటుంది ఇదైతే. ఓకేనమ్మా? ఒక ఈజీ గేమ్ లాగా ఉంటుంది. మీ ఆన్సర్ సెండ్ చేయండి అన్న. ఓకే. సో ఇక్కడ ఎన్ని షేప్స్ ఉన్నాయమ్మా మనకి ప్రాబ్లం ఫిగర్ లో? 1 2 3 4 5 షేప్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండమ్మా, మనకి ఎన్ని ఉన్నాయి? 5 షేప్స్ ఉన్నాయి. సో అన్నిట్లో కౌంట్ చేద్దాం. ఏలో చూద్దాం 1 2 3 4 5 6 ఉన్నాయి. కాబట్టి ఏ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బిలో చూస్తే 1 2 3 4 5 ఉన్నాయి. సో ఇది కొద్దిసేపు వెయిట్ చేద్దాం, వెంటనే కరెక్ట్ ఆన్సర్ అని ఫిక్స్ కావద్దమ్మా. 5 ఉన్నంత మాత్రాన అది కరెక్ట్ కాదు. ఓకేనమ్మా? సేమ్ షేప్స్ ఉన్నాయో లేవో చూడాలి. నెక్స్ట్ సిలో చూడండి 1 2 3 4 5 6.
సో రాంగ్. నెక్స్ట్ డీలో చూడండి 1 2 3 4 5 6 7 8 షేప్స్ ఉన్నాయి నాన్న. సో రాంగ్ ఆన్సర్. చాలా సింపుల్ గా కౌంట్ చేయడం ద్వారా ఆన్సర్ వచ్చేసింది. ఓకేనమ్మా. సో ప్రతిసారి మనకి కౌంటింగ్ అనేది ప్రతిసారి యూజ్ అవుతుందా? యూజ్ కావచ్చు, కాకపోవచ్చు. సో ఇక్కడ మాత్రం ఇక్కడైతే యూజ్ అయింది నాన్న. ఫస్ట్ టైం మనం ఏం చేసాం, కౌంట్ చేసి చూసుకున్నాం. 5 ఉన్నాయి, 5 షేప్స్ ఉన్నాయి. ఏలో చూస్తేమో 6 షేప్స్ ఉన్నాయి, రాంగు. సిలోనేమో 6 షేప్స్ ఉన్నాయి, రాంగు. నెక్స్ట్ డీలో కూడా 8 షేప్స్ ఉన్నాయి, రాంగు. సో బి అనేది కరెక్ట్ ఆన్సర్. మరి కరెక్ట్ ఆన్సరే కాదా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఓకేనమ్మా. సో ఇది కరెక్టా కాదా ఒకసారి చూద్దాం. రైట్ అన్న. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఈక్వల్ సైజులో ఉన్న ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇది వేరే సైజులో ఉన్న ట్రయాంగిల్, ఒక సర్కిల్, ఒక స్క్వేర్. ఓకేనమ్మా. సో స్క్వేర్ లోపల సర్కిల్ ఉంది. ఓకేనమ్మా. స్క్వేర్ లోపల సర్కిల్ ఉంది. ఈ రెండు ఇక్కడ సెట్ అయిపోయాయి. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ ఉందమ్మా, ఈ ట్రయాంగిల్ కింద ఉంది. నెక్స్ట్ ఈ రెండు ట్రయాంగిల్స్ చూడండి, ఇక్కడ నుంచి ఇదొక ట్రయాంగిల్ అమ్మా, అప్ సైడ్ డైరెక్షన్ లో ఉంది. నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ ఇలా ఉంది. ఓకేనమ్మా. ఈ రెండు ఒకదానికొకటి రివర్స్ లో ఉన్నాయి. ఈ రెండు ట్రయాంగిల్స్ ఇక్కడే ఉన్నాయి. ఏంటమ్మా, ఈ రెండు ట్రయాంగిల్స్ ఇక్కడ ఉన్నాయి. సో డిఫరెంట్ సైజ్ లో ఉన్న ట్రయాంగిల్ కింద ఉంది, స్క్వేర్ లోపల ట్రయాంగిల్ ఇక్కడ వచ్చేసాయి. సో బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా. ఇది చాలా సింపుల్ గా ఉంది, కౌంటింగ్ ద్వారానే ఆన్సర్ వచ్చేసింది. సో ప్రతిసారి ఇంత ఈజీగా కౌంటింగ్ ద్వారా రాకపోవచ్చు. సో ఫస్ట్ అయితే కౌంట్ చేసి చూద్దాం. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్. ఓకేనమ్మా. కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తుంది కదా ఆన్సర్. సరే, ఆన్సర్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వచ్చిన వాళ్ళు ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా. మీరు ఏం చేస్తారమ్మా చాలా మంది. సో ఇది చాలా ఈజీగా ఉంది, ఫస్ట్ క్లాస్లోనే నాకు మొత్తం వచ్చేసింది. ఓకేనా, మిగిలిన క్లాస్ వినాల్సిన అవసరం లేదు అనుకోకుండా జాగ్రత్తగా వినండి. కొంతమంది అనుకుంటారమ్మా నాకు మొత్తం వచ్చేసింది, ఏముంది ఇంతే కదా, వాటిని అటాచ్ చేయటమే కదా, ఏముంది సింపుల్గా ఇక్కడ కనపడే నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీకు ఏం చెప్పానమ్మా, కనిపిస్తాయి, మీకు టాపిక్ వస్తుంది, కానీ ప్రాక్టీస్ మీద ఎక్కువ వస్తుంది అని చెప్పాను ఎన్నోసార్లు. ఓకేనమ్మా. సరే చూద్దాం నాన్న. సో ప్రాబ్లంలో మనం కౌంట్ చేసి చూస్తే అంత ఈజీగా రాదు నాన్న. కౌంట్ చేసి చూస్తే చాలా ఉన్నాయి. షేప్స్ చూద్దాము, ఎక్కడ ఏమైనా మిస్టేక్స్ ఇచ్చాడా ఒకసారి షేప్స్ చూద్దాం ఒకసారి. ఓకేనమ్మా. ఇక్కడ 2 ఎల్ లాంటి షేప్స్ ఇచ్చాడు. నేను ఏం చేస్తున్నానంటే వాటికి ఒక కలర్ వేస్తున్నాను చూడమ్మా. దీనికి గ్రీన్ కలర్ వేసాను, ఇంకో దానికి ఎల్లో కలర్ వేస్తున్నాను. ఓకేనమ్మా, జస్ట్ మీకు గుర్తు కొరకు అంతే. ఓకే. సో ఇదొక పాలిగాన్ ఉంది, 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకేనమ్మా. సో ఈ ఎల్ షేప్స్ ది మనం ఏలో చూద్దాం. 2 ట్రయాంగిల్స్ కరెక్ట్ గా ఉన్నాయి నాన్న. నెక్స్ట్ ఇదేంటి, పాలిగాన్ ఉంది. సరే, సైజ్ చిన్నగా ఉన్న పాలిగాన్ అయితే ఉంది. నెక్స్ట్ ఎల్ షేప్లు ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. కానీ మధ్యలో స్క్వేర్ ఎక్కడి నుంచి వచ్చింది నాన్న. సో ఈ స్క్వేర్ అనేది ఎక్స్ట్రా వచ్చింది, కాబట్టి ఏ అనేది ఏంటమ్మా, ఏ అనేది రాంగ్ ఆన్సర్. ఓకే, ఏని రాంగ్ ఆన్సర్ అని చెప్పి ఏని డిలీట్ చేద్దాం, ఎలిమినేట్ చేద్దాం. ఏ ఏంటిదన్నా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బి దగ్గరికి రండి. బిలో ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే, ఈ 2 ట్రయాంగిల్స్ ఇక్కడ ఉన్నాయి నాన్న. నెక్స్ట్ ఈ మిడిల్ లో ఉన్నది ఇక్కడ ఉంది, కానీ ఎల్ షేప్స్ 2 ఉన్నాయి కదా, కానీ ఇక్కడ ఏంటమ్మా 2 స్క్వేర్లు వచ్చాయి. సో బి కూడా రాంగ్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ నేను ఎందుకు డి కూడా రాంగ్ ఆన్సర్ అనిపించింది, సిలో డిలో ఒకటే కరెక్ట్ ఆన్సర్, సి కరెక్ట్ ఆన్సర్ ఏమో డౌట్ గా ఉంది. సో నేను ఏం చేస్తున్నాను, డైరెక్ట్ గా డి దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నానంటే ఇక్కడ ఎల్ షేప్స్ ఉండమ్మా 2 ఉన్నాయి, కానీ ఇక్కడ ఈ లైన్ ఎక్కడదన్నా, ఈ లైన్ కానీ ఈ అడ్డం లైన్ కానీ ఈ 2 లైన్స్ ప్రాబ్లం ఫిగర్లు ఎక్కడ కనపడలేదు, కానీ ఇక్కడ వచ్చాయి. ఓకేనమ్మా. సో డీని కూడా రాంగ్ ఆన్సర్ అంటున్నాను. మరి మీరు అనుకోవచ్చు, సార్ ఈ షేప్స్ ఇక్కడ లేదు కదా, ఇక్కడ ఒక స్క్వేర్ ఎక్స్ట్రా వచ్చింది అని ఒక డౌట్ వస్తుంది మీకు. సో స్క్వేర్ కాదు నాన్న, అది స్క్వేర్ కాదు. ఎందుకు అంటున్నానో చూడండి ఒకసారి. సో ఈ షేప్ ఉందమ్మా, ఈ షేప్ ఇక్కడ పైన వచ్చింది. ఈ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయా, ఒకదానికొకటి క్రాస్ గా పెట్టారమ్మా. ఈ 2 ట్రయాంగిల్సే, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. సో క్రాస్ గా పెడితే ఈ 2 సెట్ అయ్యాయి. మరి ఇదేంటో నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఒకసారి చూడమ్మా. ఓకే, ఓకేనమ్మా. నేను 2 కలర్లు డ్రా చేశాను. ఈ లైన్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ లైన్ ఇది నాన్న. గ్రీన్ కలర్ ఎల్ ఉందా, ఎల్ అనుకోండి కొద్దిసేపు. గ్రీన్ కలర్ ఎల్ ఇది. ఓకేనమ్మా. ఇక్కడ ఎల్లో కలర్ లో ఉందా,
ఎల్లో కలర్లో ఉన్నది ఇది నాన్న. ఆ రెండు కలిపి ఏమయ్యాయి, రెండింటిని అటాచ్ చేస్తే ఒక స్క్వేర్ ఫామ్ అయింది. ఓకేనమ్మా, ఈ రెండింటిని అటాచ్ చేసాం, ఈ రెండింటిని కలిపితే రెండు ఎల్ షేప్లో ఉన్నది వాటిని కలిపితే మనకు ఒక స్క్వేర్ ఫామ్ అయింది. ఓకేనమ్మా, సో అన్ని ఉన్నాయా ఇక్కడ ప్రాబ్లం ఫిగర్ లో ఉన్న అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, బి కరెక్ట్, సి కరెక్ట్ ఆన్సర్. ఎందుకో చూడండి ఒకసారి. ఇక్కడున్న పాలిగాన్ ఇక్కడ ఉంది, ఇక్కడున్న రెండు ట్రయాంగిల్స్ ఇక్కడ ఉన్నాయి నాన్న. ఓకేనమ్మా, ఒకదానికి ఒకటి క్రాస్ గా అటాచ్ చేశారు, అటాచ్ చేసి ఈ రెండు కలిపి ఒక రెక్టాంగిల్ లాగా ఫామ్ అయ్యాయి. సో ఈ రెండు ఉన్నాయి. మరి ఈ రెండు ఎక్కడ ఉన్నాయని చెక్ చేసుకుంటే మామూలుగా అయితే మనం ఎల్ షేప్స్ లోనే సెర్చ్ చేస్తాం, కానీ ఇక్కడ కూడా ఉన్నాయన్న, రెండు ఎల్ షేప్స్ ఉన్నాయి. ఒకటి గ్రీన్ కలర్ లో, ఒకటి నేను ఎల్లో కలర్ లో డ్రా చేశాను. ఎందుకంటే ఇక్కడ అదే కలర్ లో ఉన్నాయి కాబట్టి ఆ రెండు ఇక్కడ ఉన్నాయని చెప్పడానికి. ఫస్ట్ టైం నేను ఏం చేశానమ్మా, ఇది గ్రీన్ కలర్ లో, ఇది ఎల్లో కలర్ లో చేశాను. సో ఆ రెండింటిని అటాచ్ చేసినట్టుగా గుర్తుగా మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి. ఓకేనమ్మా, సో ఈ రెండింటితో ఒక స్క్వేర్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఉన్న అన్ని షేప్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 ఇక్కడ ఉన్నాయి. కౌంట్ చేయండి ఇప్పుడు, 1 2 3 4 5 అన్ని ఉన్నాయి కదా. సో సి ఈస్ అవర్ ఆన్సర్. నేను రెడ్ బాల్ పెట్టాను, ప్లస్ ఆ కలర్ లో కూడా అంతే విధంగా ఉంచుతున్నానమ్మా. మామూలుగా ఎందుకంటే నేను ఆ కలర్ లో ఇప్పుడు డిలీట్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా అంటే మీరు ఫ్యూచర్ లో రివిజన్ అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక డౌట్ వస్తుంది. సో కలర్లు కూడా ఈ ఎల్ షేప్స్ ఉన్న కలర్లు కూడా అలానే ఉంచాను. ఓకేనమ్మా, సో అలానే ఉంచాను. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. స్క్రీన్ షాట్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆఫ్టర్ క్లాస్ మీకు రివిజన్కి యూజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ కొద్ది రోజుల తర్వాత మీరు అన్ని చాప్టర్స్ రివిజన్ చేసుకునేటప్పుడు మీ మొబైల్లో ఉన్న స్క్రీన్ షాట్లు అన్ని తీస్తూ ఈ టాపిక్ లో ఇది ఆన్సర్ ఎందుకు వచ్చింది అన్నది మీకు మీరు చెక్ చేసుకోవాలమ్మా. ఎందుకంటే మన క్లాస్లో చెప్పిన అన్ని కూడా మళ్ళీ మనం రివిజన్లో అన్ని చెప్పాం. ఓకేనమ్మా, వేరే పిక్చర్స్ వస్తాయి, కొన్ని వస్తాయి అప్పుడు రివిజన్లో కదా. సో ప్రతిరోజు క్లాస్లో మీకు ఎన్నో కానీ 10 కానీ 15 కానీ వస్తూనే ఉంటాయి. వాటిని స్క్రీన్ షాట్ తీసుకోవాలి, మీకు రివిజన్ అప్పుడు చాలా యూజ్ అవుతాయి ఇవి. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్ అండ్ ఈజీ వన్. ఇంతకుముందు ప్రాబ్లం లాగానే ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది, వాడుకోండమ్మా, ఆన్సర్ వస్తుంది. సో మీ ఆన్సర్ సెండ్ చేయండి. రైట్ నాన్న, మన టార్గెట్ ఏంటమ్మా, కరెక్ట్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి, రాంగ్ ఆన్సర్స్ని ఎలిమినేట్ చేయాలి, అంతేనా. సో రాంగ్ ఆన్సర్ని ఎలిమినేట్ చేసేటప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి. నాకు చూడగానే ఏ రాంగ్ ఆన్సర్ అనిపించిందమ్మా, ఎందుకు, ఇక్కడ 3 స్మాల్ సర్కిల్స్ ఉంటే ఇక్కడ ఒకటే కనిపిస్తుంది కాబట్టి ఏని వెంటనే రాంగ్ ఆన్సర్ అని చెప్పి ఎలిమినేట్ చేశాను. నెక్స్ట్ సి చూడండి, 1 2 3 4 స్మాల్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి సిని కూడా ఎలిమినేట్ చేశాను. నెక్స్ట్ డిలో ఈ చిన్న ట్రయాంగిల్ కనిపిస్తుంది, ఈ ట్రయాంగిల్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, సో డిని రాంగ్ అంటున్నాను. సో మిగిలింది బి కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్ అనుకుంటాము. సో కరెక్ట్ ఆన్సర్ అనుకోవచ్చా కాదా కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఓకేనమ్మా, సో ఇక్కడ ఈ రెండు చూడమ్మా, ఈ రెండు లైన్స్ ని దగ్గరకు తీసుకొచ్చి అటాచ్ చేస్తే ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. ఓకేనమ్మా, సో మీకు ఒక డౌట్ వచ్చింది, మరి ఈ రెండింటితోటి ట్రయాంగిల్ ఫామ్ అవుద్దా, అవుద్ది నాన్న, ఎలా అవుతుందో నేను ఇక్కడ డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మిడిల్ వరకే డ్రా చేశానమ్మా. ఓకే, నెక్స్ట్ చూడండి, ఓకేనమ్మా, సో ఇది ఇలా వచ్చిందా, నేను ఎల్లో కలర్ ప్రాబ్లం ఫిగర్ లో చూడమ్మా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి క్లోజ్ చేశాను. సో నేను ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఇది చూడండి, ఇలా వచ్చి ఇది లెంత్ ఎక్కువగా ఉంది, ఇది లెంత్ తక్కువగా ఉంది. చూడండి ఇక్కడ డ్రా చేసి చూడండి, ఇది లెంత్ ఎక్కువగా ఉంది, ఇక్కడ లెంత్ ఎక్కువగా ఉంది, ఇక్కడ లెంత్ తక్కువగా ఉంది. ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా అంతే ఉన్నాయి చూడండి ఒకసారి. ఈ రెండు కూడా, ఈ రెండు పీసులు కూడా, ఇది లెంత్ ఎక్కువగా ఉంది, అది దానిలో సగం ఉంది. ఇది కూడా లెంత్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ స్మాల్ లైన్ ఎలా ఉంది, ఈ పెద్ద లైన్ లో సగం ఉంది. సో ఇక్కడ అలానే ఉందో చూడండి, ఈ లైన్ ఏమో ఇక్కడ వరకు వచ్చింది, ఈ లైన్ ఏమో ఇక్కడ వరకు వచ్చింది. ఈ రెండు కలిపి ట్రయాంగిల్ ఫామ్ అయ్యాయి. ఓకేనమ్మా, రెండు కలిపి ట్రయాంగిల్ ఫామ్ అయ్యాయి. సో ఈ రెండు కలిపి సర్కిల్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఈ 3 స్మాల్ సర్కిల్స్ ఆల్రెడీ మీకు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ 3 స్మాల్ సర్కిల్స్ కూడా క్లియర్ గా ఉన్నాయి. సో బి అనేది మన ఆన్సర్ నాన్న. సో మనం బి అనేది కన్ఫర్మేషన్ కొరకు ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ మీరు ఫస్ట్ చూస్తే ఏసిడి రాంగ్ కాబట్టి బి అని పెట్టొచ్చు, కానీ మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలమ్మా. ఓకేనమ్మా, నేను ఆ కలర్లు అలానే ఉంచుతున్నాను. ఓకేనమ్మా, అలానే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. ఓకేనమ్మా, స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ వన్.
ఎందుకంటే మనకు ఒక చాలా డౌట్ వస్తుంది. ఇక్కడ ప్రాబ్లంలో అసలు ట్రయాంగిలే లేదు కదా, ప్రాబ్లం ఫిగర్‌లో ట్రయాంగిలే లేదు కదా, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది అని చెప్పేసి మీరు రాంగ్ ఆన్సర్ అని చెప్పి పెట్టేసుకుంటూ పోతారు మామూలుగా అయితే. కానీ ఇక్కడ కరెక్ట్‌గా ఆలోచించండమ్మా. ఈ రెండిటితోటి ట్రయాంగిల్ ఫార్మ్ కదా, ఫార్మ్ అవుతుంది. ఈ రెండిటితోటి సర్కిల్ ఫార్మ్ కదా, అవుతుంది. సో మనకి ఫస్ట్ ప్రాబ్లంలో ఏంటమ్మా ఫస్ట్ క్లాస్‌లో ఎలా అనిపించింది? సో అన్ని సింపులే కదా అనిపిస్తుంది. సో ఏ టాపిక్ అయినా ఫస్ట్ సింపుల్‌గా ఉంటుంది. తర్వాత హార్డ్‌నెస్ కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. ఇది కూడా అంతేనా? సో మనం ప్రాక్టీస్ మీద కొత్త విషయాలు తెలిసాయని మీకు చాలా సార్లు చెప్పడం జరిగింది. అవునమ్మా? సో ఇలాంటి ప్రాబ్లమ్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు కదా? సో అందుకనేనమ్మా కలర్‌తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్ అమ్మా. మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా. ప్రాబ్లం ఫిగర్‌లో ఏమున్నాయి అసలు చూస్తే కోన్ షేప్స్ అంటారమ్మా. ఓకేనమ్మా. కోన్ షేప్స్ ఒక 4 ఉన్నాయి. లేదా మీ గర్ల్స్ పెట్టుకునే ఏంటమ్మా బొట్టు పిల్లలాగా కూడా ఉంటాయి కదా. సో అది కోన్ షేప్ అనుకుందాం. 4 ఉన్నాయి నాన్న. సో 4 స్మాల్ లైన్స్ ఉన్నాయి. ఒక సర్కిల్ ఉంది. సో మీరిప్పుడు చూసేటప్పుడు ఎక్కడైనా ఏదైనా చూడగానే రాంగ్ ఆన్సర్ అనిపిస్తే వాటిని ఎలిమినేట్ చేయండి. ఏదో ఒక రీజన్ మీకు అనిపిస్తుంది. సో నాకు చూడగానే ఏ రాంగ్ ఆన్సర్ అనిపించిందమ్మా. ఎందుకు? ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 4 లైన్స్ ఇక్కడ ఉన్నాయి. దాంతో పాటు ఒక స్క్వేర్ వచ్చిందమ్మా. ఇక్కడ ఉన్న సర్కిల్ అసలు సర్కిల్ లేనే లేదు ఇక్కడ. సో ఏని రాంగ్ ఆన్సర్ అని చెప్పి ఎలిమినేట్ చేశాను. ఓకేనమ్మా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ చూడగానే నాకు సి రాంగ్ ఆన్సర్ అనిపించిందమ్మా. నెక్స్ట్ కొద్దిసేపు బిను లీవ్ చేశాను. లీవ్ చేశానంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అని కాదు. చూద్దాం. ఇది కరెక్ట్ ఆన్సరా? అది కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. సి అయితే రాంగ్ అంటే అంటున్నాను. ఎందుకు? 2 సర్కిల్స్ వచ్చాయి ఇక్కడ. ప్రాబ్లం ఫిగర్‌లో ఒకటే సర్కిల్ ఉంటే ఇక్కడేమో 2 సర్కిల్స్ ఉన్నాయి. కాబట్టి సిని రాంగ్ ఆన్సర్ అంటున్నాను. ఎలిమినేట్ చేశాను. నెక్స్ట్ నాన్న ఇక్కడ చూడండి. మనకి 1, 2, 3, 4 ఉన్నాయి నాన్న. ఏంటి? కోన్ షేప్స్. సో ఇక్కడ అవి ఉన్నాయో లేవో చూద్దాం. 1, 2, 3, 4 కరెక్ట్‌గా ఉన్నాయి నాన్న. సర్కిల్ ఉందా? సర్కిల్ ఉంది. నెక్స్ట్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి. కానీ ఇక్కడ 6 లైన్స్ ఉన్నాయి చూడండి. ఇదొక లైన్, నిలువుగా ఉన్న లైన్. ఇదొక నిలువు లైన్ 2, అడ్డం లైన్ ఒకటి 3, ఇంకా ఇక్కడ ఒక అడ్డం లైన్ 4. ఇక్కడ చూడండమ్మా చిన్న లైన్స్ ఉన్నాయి చూడండి. ఓకేనమ్మా. ఈ చిన్న లైన్స్ అబ్జర్వ్ చేశారా? ఆ చిన్న లైన్స్ ఎక్సెస్ వచ్చాయి, ఎక్స్ట్రా వచ్చాయి మనకి. ఓకేనమ్మా. మిగిలినంతా కరెక్ట్ గా ఉన్నాయి. ఈ 4 కోన్స్ ఇక్కడ ఉన్నాయి, 4 ఉన్నాయి నాన్న. సర్కిల్ ఉంది. ఈ స్మాల్ లైన్స్ మనకి 4 ఇస్తే ఇక్కడ 4 కి 4 సైడ్స్ 4 వచ్చాయి. ఇంకా ఈ 2 ఎక్స్ట్రా లైన్లు వచ్చాయి నాన్న. మనకి ఎక్స్ట్రా ఏది వచ్చినా కానీ ఉన్నది ఏదైనా మిస్ అయినా కానీ దాన్ని రాంగ్ ఆన్సర్ అంటాం. ఓకేనమ్మా. సో ఈ 3 రాంగ్ ఆన్సర్స్ కాబట్టి ఆటోమేటిక్ గా డి అనేది కరెక్ట్ ఆన్సర్. కానీ మనం దాన్ని వదిలిపెడతామా? కరెక్ట్ ఆన్సర్ అని కన్ఫర్మ్ చేసుకుంటాం. ఓకేనమ్మా. కరెక్ట్ ఆన్సర్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే చూద్దాం ఒకసారి. సో సర్కిల్ ఉంది ఆటోమేటిక్ గా, 4 కోన్స్ ఉన్నాయి, 4 లైన్స్ ఉన్నాయి. ఓకేనమ్మా. టోటల్ గా ఇవేనా మనకున్నది? 4 కోన్స్ ఉన్నాయి, 4 లైన్స్ ఉన్నాయి, సర్కిల్ ఉంది. చూడండి 4 కోన్స్ ఉన్నాయి, 4 వైపులా 4 లైన్స్ ఉన్నాయి, మిడిల్ లో సర్కిల్ ఉంది. ఏదైనా మిస్ అయిందా? ఏది మిస్ కాలేదు. ఇంకా లేనిది కొత్తగా ఏమీ యాడ్ కాలేదు. కాబట్టి డి అనేది మన ఆన్సర్ నాన్న. ఓకే చిల్డ్రన్, స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్. ఓకేనమ్మా. మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా. మీకు రాంగ్ ఆన్సర్ ఎక్కడ అనిపించినా సరే వాటిని ఎలిమినేట్ చేయండి అని చెప్తాను నేను. సో నాకు చూడగానే డి రాంగ్ ఆన్సర్ అనిపించిందమ్మా. ఎందుకు? డైరెక్ట్ గా లాస్ట్కి ఎందుకు వెళ్ళిపోయానంటే ఈ 2 చూడండి. ఇక్కడ ఈ 2 ఏమో స్ట్రైట్ లైన్స్, కానీ ఇక్కడ ఈ 2 ఏమో బెండ్ అయినట్లుగా ఉన్నాయి. సో ఈ షేప్ కూడా ఎక్కడ లేదు ప్రాబ్లం ఫిగర్ లో. సో నేను ఏం చేసినాను? డి రాంగ్ ఆన్సర్ అని చెప్పి ముందే ఎలిమినేట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఈ షేప్ ఉందమ్మా. ఈ షేప్ ఎక్కడ కూడా దీంట్లో కనిపించట్లేదు. ఈ ప్రాబ్లం సిలో ఇలాంటి షేప్ ఎక్కడా లేదమ్మా మనకి. కాబట్టి సిని కూడా ఎలిమినేట్ చేశాను. ఇప్పుడు ఏ అండ్ బిలో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అమ్మా. చూద్దాం. ఏలో చూద్దాం ఫస్ట్. ఈ షేప్ ఇక్కడ ఉంది నాన్న. ఈ 2 లైన్స్
ఇక్కడ ఒకటి ఉన్నాయి. ఈ 2 షేప్స్ ఉన్నాయా? అటొకటి ఇటొకటి ఉంది నాన్న. నెక్స్ట్ ఈ షేపు మ్యాచ్ అవుతుందా చూడండి ఒకసారి. ఈ షేప్ ఎలా ఉంది? కొద్దిగా బెండ్ అయినట్లుగా ఉందమ్మా లైను. లోపల లైన్ బాగా బెండ్ అయింది. ఓకేనమ్మా? ప్రాబ్లమ్ ఫిగర్‌లో చూడండి. ఈ ఔట్ సైడ్ లైన్ కొద్దిగా బెండ్ అయిందమ్మా. కర్వ్ లైన్. కానీ లోపల లైన్ మాత్రం ఒక హాఫ్ సర్కిల్ లాగా బెండ్ అయింది. ఓకే. కానీ ఏలో చూడండి 2 లైన్స్ కూడా బాగా బెండ్ అయినాయమ్మా. 2 లైన్స్ కూడా బాగా బెండ్ అయినట్లుగా ఉన్నాయి. ఓకేనమ్మా? ఇది లోపల లైన్ అమ్మా. ఇది ఔట్ సైడ్ లైను. ఈ ఔట్ సైడ్ లైన్ చూడండి. ఇక్కడ మ్యాచ్ అవుతుందా? ప్రాబ్లమ్ ఫిగర్‌లో ఈ లైన్‌కి మ్యాచ్ అవుతుందా? ఈ ఔట్ సైడ్ లైన్ ఏలో ఉన్న ఈ ఔట్ సైడ్ లైను దీనికి మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ కాదు. కాబట్టి ఏ రాంగ్ ఆన్సర్. మరి బి కరెక్ట్ ఆన్సరేనా? ఒకసారి మీరు ఈ క్యాప్సూల్ షేప్ ఉందమ్మా? ఈ క్యాప్సూల్ షేపు ఇదంతా పట్టించుకోకుండా ఓన్లీ దీని వరకే చూడండి. ఈ పైన ఉన్న ఈ క్యాప్సూల్ షేప్ ఉందా? దాన్ని ఇగ్నోర్ చేయండి కొద్దిసేపు. ఇగ్నోర్ చేసి కేవలం దీని వరకే చూడండి. నేను రెడ్ బాల్ మూవ్ చేసే ఈ పార్ట్ వరకే చూడండి. కరెక్ట్‌గా ఇది ఉన్నట్లుగా ఉందమ్మా. అవసరమైతే మళ్ళసారి చూడండి. నేను రెడ్ బాల్ పక్కకు తిరిపాను. కేవలం దీని వరకే చూడండి మీరు. ఓకేనమ్మా? సో, కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. సో, నేను ఒకసారి ప్రాబ్లమ్ ఫిగర్‌ని జూమ్ చేశాను చూడమ్మా ఇది. ఈ పార్ట్ వరకే చూడండి. కేవలం ఈ పార్ట్ వరకే చూడండి. ఇదుందా? దీని వరకే చూడండి. ఇప్పుడు నేను బిలో చూపిస్తాను చూడండమ్మా ఒకసారి. బిలో చూపిస్తున్నాను. ఇప్పుడు దీని వరకే చూడండి. ఇంతకుముందు మీరు చూసిన ఆ షేపు, ఈ షేప్ మ్యాచ్ అవుతుందా? నేను జస్ట్ ఒక లైన్ డ్రా చేస్తాను దాని మీద చూడమ్మా రఫ్‌గా. ఓకేనమ్మా? సరే నేను డ్రా చేయడంలో కొంచెం అటు ఇటుగా వస్తుంది. కానీ కేవలం దీని వరకే చూడండి. అక్కడ ప్రాబ్లమ్ ఫిగర్‌లో ఉన్నదానికి మ్యాచ్ అవుతుంది. ఓకేనమ్మా? ప్రాబ్లమ్ ఫిగర్‌లో ఉన్నదానికి ఆల్‌మోస్ట్ మ్యాచ్ అవుతుంది. ఓకేనమ్మా? సో, బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ వన్. ఓకేనమ్మా? మీ ఆన్సర్ సెండ్ చేయండి. సో, ఇది చాలా ఈజీగా ఉంది గదన్నా! ఇక్కడ ఏమున్నాయి అంటే ఎ ఒక 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి నాన్న. ఈ 2 ఉన్నాయి నాన్న. ఈ 2 ఎలా ఉన్నాయి? దీని షేప్‌తో పని లేదు. సరే ఒక రెక్టాంగిల్ లాగా ఉంది. కానీ ఒకవైపు మాత్రం కర్వ్ లైన్ ఉందమ్మా. రెక్టాంగిల్ కాదు. 3 సైడ్స్ కూడా స్ట్రెయిట్ లైన్సే ఉన్నాయి. ఒకవైపు కర్వ్ లైన్ ఉంది. సో, ఇది కూడా అలానే ఉందమ్మా. గుర్తుపెట్టుకోండి. సో, చూస్తే ఏలో చూస్తే 6 ట్రయాంగిల్స్ ఉన్నాయి. 6 ట్రయాంగిల్స్ ఉన్నాయి నాన్న. కాబట్టి ఏ ఏమవుతుంది? రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో, బిలో కరెక్ట్ ఆన్సర్ ఏమో కొంచెం డౌట్‌గా ఉంది. కొద్దిసేపు లీవ్ చేద్దాం. సి చూడండి 2 ట్రయాంగిల్స్ మాత్రమే ఉన్నాయి. మనకి ప్రాబ్లమ్ ఫిగర్‌లో 3 ట్రయాంగిల్స్ ఉంటే సిలో ఏమో 2 ఉన్నాయి. కాబట్టి సి రాంగ్ ఆన్సర్. మరి బిలో ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ 2 ట్రయాంగిల్స్ వేరే సైజ్‌లో ఉన్నాయి నాన్న. మనకి ఇక్కడ 3 కూడా ఈక్వల్ సైజ్‌లో ఉన్న ట్రయాంగిల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి ఇదొక ట్రయాంగిల్ ఉంటే ఇది వేరే ట్రయాంగిల్‌లో ఉన్నాయి. ఈ 2 ట్రయాంగిల్సే అమ్మా. కానీ వేరే ట్రయాంగిల్స్ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సరే. మరి సి కరెక్ట్ ఆన్సరా కాదో చూద్దాం. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్ అమ్మా. మంచిగా చూడండి. ఈ 2 ఒకే డైరెక్షన్‌లో ఉన్నాయి. ఇదేమో రివర్స్‌లో ఉంది. కాబట్టి 3 ఈక్వల్ సైజ్‌లో ఉన్న ట్రయాంగిల్సే. సో, నెక్స్ట్ ఈ 2 ఉన్నాయి గదా! ఈ 2 ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు? మీకేం చెప్పాను? రెక్టాంగిల్స్ లాగానే ఉన్నాయి. కానీ ఒకవైపు కర్వ్ లైన్ ఉందమ్మా అని చెప్పాను. ఇది కూడా అంతే ఉంది. కదా! సో, బి ఈస్ అవర్ ఆన్సర్. మనం 2 రకాలుగా ట్రై చేసినాం. కరెక్ట్ ఆన్సర్‌ని మనం ఫైండ్ ఔట్ చేస్తున్నాం. మిగిలిన 3 కూడా రాంగ్ అని ప్రూవ్ చేసుకుంటున్నాం. ఓకేనమ్మా? సో, ఈ మెథడ్ అనేది చాలా బెస్ట్ మెథడ్. ఇలా చేయటం అనేది. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ వన్. మీరిక్కడ సైజ్‌ని ఇగ్నోర్ చేయండమ్మా. సైజ్‌ని పట్టించుకోకుండా చూడండి. ఉన్న వాటిలో ది బెస్ట్ ఆన్సర్ చూడండి. ఎందుకంటే ఒక ఆన్సర్ కరెక్ట్ గానే ఉంది. కానీ అది కూడా 100% కరెక్ట్‌గా ఇవ్వలేదమ్మా. సైజ్ కొద్దిగా ఓకేనమ్మా. సైజ్‌ని ఇగ్నోర్ చేయండి. ఈ ప్రాబ్లమ్ వరకు సైజ్‌ని పట్టించుకోకుండా చూడండి. ఆన్సర్ వస్తుంది. రైటేనా? సో, మీకు ఏది బెస్ట్ ఆన్సర్ అనిపించిందో, ఉన్న వాటిలో ఏది బెస్ట్ ఆన్సర్ అనిపించిందో దాన్ని సెండ్ చేయండి. ఉన్న వాటిలో ది బెస్ట్ ఆన్సర్ అంటున్నాను నేను. ఓకేనా? ఓకేనమ్మా. అసలు ప్రాబ్లమ్ ఫిగర్‌లో ఏముందో చూద్దాం. 2 లైన్స్ ఉన్నాయి. 2 ఎల్ లాంటి షేప్‌లో 2 ఉన్నాయి.
ఇంకొకటి ఆల్మోస్ట్ సర్కిల్ లాగా, సర్కిల్ కాదమ్మా ఇది, ఆల్మోస్ట్ సర్కిల్ లాగా ఉంది, కొద్దిగా ఇన్కంప్లీట్ సర్కిల్. మనం ఒక్కొక్కటి చూద్దాం. ఏలో అన్ని కరెక్ట్గా మ్యాచ్ అయినాయమ్మా, కానీ ఇదొక్కటే చూడండి, ఇది హాఫ్ సర్కిల్ ఉంది. ఇదేమో ఆల్మోస్ట్ సర్కిల్ లాగా ఉందని చెప్పాను మీకు, ఇన్కంప్లీట్ సర్కిల్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, హాఫ్ సర్కిలే ఇచ్చాడు, కాబట్టి ఏ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బిలో చూడండి, ఫుల్ సర్కిల్ ఇచ్చాడు, మిగిలినంతా కరెక్ట్గా ఉన్నాయమ్మా, ఈ రెండు కానీ కరెక్ట్గా ఇచ్చాడు, కానీ సర్కిల్ మాత్రం ఇది ఏం చేశాడు, ఫుల్ సర్కిల్ ఇచ్చాడు, కాబట్టి బి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సిలో కూడా అన్ని కరెక్ట్గా ఇచ్చాడమ్మా, లైన్స్ కానీ రెండు ఎల్లు కానీ కరెక్ట్గా ఇచ్చాడు, కానీ ఇక్కడ కూడా హాఫ్ సర్కిలే ఇచ్చాడు, కాబట్టి రాంగ్ ఆన్సర్. సో మనం దీని కరెక్ట్ ఆన్సర్ అనుకుందామా లేదా ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఇక్కడ ఇది ఈ సర్కిల్ ఉందమ్మా, ఇది నాన్న, ఆల్మోస్ట్ సర్కిల్ కంప్లీట్ అవుతున్నట్లుగా ఉంది, కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన ఇవన్నీ కూడా సైజులు పెద్దగా ఇచ్చాడు. ఇక్కడ నేను మీకు ముందే చెప్పాను, ఈ ప్రాబ్లం వరకు మీరు సైజుని ఇగ్నోర్ చేయండి అని చెప్పాను. సో ఇక్కడ ఉన్నాయన్నీ ఇక్కడ ఉన్నాయి నాన్న, ప్రాబ్లం ఫిగర్ లో ఉన్నాయన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది ఇన్కంప్లీట్ సర్కిల్. సో ఇక్కడ నుంచి చూడమ్మా, ఇక్కడ వరకు చూడండి, ఇన్కంప్లీట్ సర్కిల్. నెక్స్ట్ ఈ రెండు ఎల్ షేప్లు ఉన్నాయా, ఇక్కడ చూడమ్మా, ఇదొకటి ఎల్, ఇదొక రివర్స్ ఎల్, ఓకేనమ్మా. నెక్స్ట్ ఈ రెండు లైన్స్ ఉన్నాయా, ఇక్కడ లైన్స్ ఇక్కడ ఉన్నాయి, కొంచెం లెంత్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, కానీ అన్ని కూడా సైజు పెద్దగా ఉన్నాయి, ఓకేనమ్మా. సేమ్ ఇలాంటివే వేరే బాక్సులు ఎక్కడైనా ఉండి సైజులు చిన్నగా ఉంటే మాత్రం అప్పుడు దీన్ని కూడా రాంగ్ ఆన్సర్ అంటాం, ఓకేనమ్మా. సో ఇక్కడ సైజు దీనికి మ్యాచ్ అయ్యేది ఎక్కడ వేరే లేదు కాబట్టి దీన్ని కరెక్ట్ ఆన్సర్ అంటున్నాం. కానీ ఇదే టైప్ లో ఇదే ప్రాబ్లమ్స్ ఇదే సైజులో ఎక్కడైనా వేరే ఆప్షన్స్ లో ఉంటే అప్పుడు దీన్ని కూడా రాంగ్ ఆన్సర్ అంటాం మనం, ఎందుకంటే అక్కడ సైజులు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి. ఇక్కడ సైజులు మ్యాచ్ కాకపోయినా షేప్స్ మ్యాచ్ అవుతున్నాయి, ఓకేనమ్మా. సో డి ఈస్ అవర్ ఆన్సర్, ఓకేనమ్మా. స్క్రీన్ షాట్ తీసుకున్నారా?